బ్రాహ్మణ జీవితంలో వయసు పెరిగే కొద్దీ కొన్ని విషయాలు మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఆ విషయాలంటే మనం తినే టైంలో చాలా బుద్ధిని అక్కడ ఇక్కడ పెట్టేస్తుంటాం. నిజమేనా? మాట్లాడడం కావచ్చు, పరివారంతో కలుస్తామనేసి పరివారంతో మాట్లాడడం కావచ్చు. కానీ ఇదొక్కటి నేను ఇప్పటికీ ఫాలో చేస్తున్నాను, నేను రియలైజ్ అయ్యి దీన్ని ఫాలో చేస్తున్నాను. తినే టైంలో బాబా మురళి వింటూ తినండి. ఇదొక్కటి బుద్ధిలో పెట్టుకోండి. తినే టైంలో బాబా మురళి వింటూ తినండి. మీరు 3 సార్లు మనం తింటాం మామూలుగా, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు బాబా మురళి వింటూ మనము తిన్నట్టయితే ఆ ఒక్కొక్క పాయింట్ కూడా మీకే ఫీల్ అవుతుంది. బాబా ఈ పాయింట్ ఇది ప్రతి 5 సంవత్సరాలకి రిపీట్ అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే, కానీ ఈ విషయం నాకు ఎందుకు ఎన్ని రోజులు తెలియలేదు అని ఫీలింగ్ వస్తుంది. ఇది ఒక్కటి మెయిన్ ధారణగా తీసుకోండి. ఆటోమేటిక్గా మనం బాబాకు సమీపంగా కూడా చాలా దగ్గరికి వెళ్తాం. రోజంతా కూడా మన బుద్ధి బాబా వైపే ఉంటుంది. ఇది స్ట్రిక్ట్ గా ఫాలో చేయండి. ఎవరితో మాట్లాడుకోకుండా బాబా మురళి వింటూ తినేటువంటి ధారణ అనేది స్ట్రిక్ట్ గా ఫాలో చేసినట్టయితే మన జీవితంలో బాబా చాలా దగ్గరగా అనుభవం చేస్తూ, ప్రతి నిమిషము బాబాని చేతిలో అనుభవం చేస్తూ, బాబా మన హృదయంలో ఉంచుకున్నట్టు అనుభవం చేస్తూ, ఈరోజు చెప్పాం కదా, ప్రతిజ్ఞ చేశారు కదా అందరూ, శివబాబాని సదా హృదయంలో ఉంచుకుంటామని. కానీ దానికి ముఖ్యమైనటువంటిది ఎవరెవరు ఎంత నియమాల అనుసారంగా నడుస్తారో జితనా కాయిదా ఉతునా ఫాయిదా. ఎవరు ఎంత నియమాల అనుసారంగా నడుస్తారో, శ్రీమతం ప్రకారం నడుస్తారో, అప్పుడు బాబా వాళ్ళ హృదయంలో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. నియమాల్లో మనం ఎక్కడైనా వీక్ అయినామంటే బాబా కూడా మన హృదయంలో నిలిచి ఉంటాడు. ఎంత స్ట్రిక్ట్ గా నియమాల పైన మీకు ఎన్ని పనులన్నా ఉన్నాయి, ఎన్నన్నా ఉన్నాయి. ఒకటి అమృతేల యోగం, రెగ్యులర్ సెంటర్కి వచ్చి క్లాస్ వినడం. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఆన్లైన్ క్లాసెస్ అందరికీ దొరికింది, అందరికీ అవైలబిలిటీ ఉంది ఆన్లైన్ క్లాసెస్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అది మధువన్ అయినా సరే, సెంటర్ అయినా సరే, ఏ టైంలో అయితే మురళి వినిపిస్తారో బాబా ఖచ్చితంగా ఒక్కసారన్నా చెక్కారేసిపోతారు. మనం ఆ రోజు సెంటర్లో రాలంటే బాబా మనసులో నుంచి మనం ఆబ్సెంట్ అయినట్టే. బాబా లెక్కలో మనం ఆ రోజు మురళి వినలేదు అని, బాబా ఇచ్చేటువంటి వరదానం నుంచి దూరమైనాము. ఆ రోజు బాబా ఇచ్చేటువంటి దృష్టి నుంచి మనం దూరమైనాము, వీటన్నిటి నుంచి వంచితమైనాము. కాబట్టి ఒకటి మురళి క్లాస్, అమృతుల యోగం, ఇది స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకుని తినే టైంలో మురళి వింటూ తినండి. ఇది మీరే ఫాలో చేస్తే మీకే దీంట్లో ఎన్ని రకాల అద్భుతాలు మీరు తర్వాత చూస్తారో. ఈ చిన్న ధారణ మన జీవితంలో చాలా మార్పును తీసుకుని వస్తుంది. మనకి రోజు మురళి వింటున్నా కూడా సాధారణంగా అనిపించేటువంటి మురళి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతి సమస్యకు సమాధానం ఆ రోజు మురళిలో మనకి అనుభవం అవుతుంది. ఖచ్చితంగా మన పురుషార్థాన్ని తీవ్రంగా తయారు చేసేటువంటి మురళిగా ఆధారం అవుతుంది ఆ రోజు మనకి. మనము ఓకే 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 అని వెళ్ళిపోతుంటాము, కానీ నాట్ ఓకే అనేది మురళి ద్వారా మనకి ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే మురళి యొక్క డెప్నెస్ లో పోతే మనం ఇంకా చాలా గ్యాప్ ఉందని మనకు తెలుస్తుంటుంది. బాబు సమానం అయ్యేందుకు అది ప్రతిరోజు మనకు ఫీల్ అవుతుందో చెప్పండి. విన్నాము, ఇవే పాయింట్సే ఓకే చేస్తాము అన్ని వెళ్ళిపోతుంటాం. కానీ డెప్నెస్ హార్ట్కి, మన హృదయానికి తాకే విధంగా ఉండాలంటే తినే టైంలో ఎంత సీనియర్లు అయినా సరే, బిగినర్స్ అయినా సరే, మనం భోగ్ తీసుకునే టైంలో, బ్రహ్మభోగం చేసే టైంలో, నాష్టా చేసే టైంలో మురళిని వింటూ లేదా చదువుతూ, ఇది పక్కా అటెన్షన్ పెట్టుకోండి. ఆటోమేటిక్గా మనం సహజ యోగి అయినే అవుతాం. యోగం ఎవరికైనా కష్టంగా ఉందా? యోగం ఎవరికైనా కష్టంగా ఉందా? యోగం చేసేది ఎవరికైతే కష్టమో ఇది ఫాలో చేయండి, యోగం కూడా సహజంగా తయారైపోతుంది. సో దాది దగ్గర నేను 2002 నుంచి పాలన తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం పాండవంలో నేను డైనింగ్ సేవ కోసం 2000 సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 2002లో
దీపావళి పండుగ జరుగుతుంది. అప్పుడు నేను టికెట్ చేసుకున్నాను అనమాట. టికెట్ చేసుకుని రిటర్న్ వెళ్తున్నాను. ఆంగ్లంలో దాది నిల్చున్నారు. దాది నిల్చున్నారు అనమాట. కహా జా రే అన్నారు అనమాట. లగేజ్ అంతా చూసి, दादी 3 मास सेवा किया है, अभी वापस जा रहे हैं. अभी क्यों जाएंगे आप? अभी क्यों जाएंगे? ఎందుకు వెళ్తున్నావు నువ్వు? दादी टिकट बना दिया. नहीं, టికెట్ క్యాన్సిల్ कर दो. టికెట్ ని క్యాన్సిల్ చేసేసి పోదు అంటున్నారు. నాకు ఆ దృశ్యం, ఇంట్లో మన అమ్మ నాన్నని ఎట్లా, ఇప్పుడు మామూలుగా పుట్టింటికి వెళ్తారనుకోండి, ఏ పండుగ వచ్చిందో లేదా ఏ శుక్రవారం వచ్చిందో ఆపేస్తారా లేదా? ఆపుతారా లేదా? మాతలకంతా అనుభవం ఉంటుంది. అట్లా ఆ రోజు దాదిని అడ్డు నిల్చున్నారు, పోవద్దు అనేసి క్యాన్సిల్ చేసేసి. కృష్ణాబాయి కూడా వెనకున్నారనమాట. కృష్ణ ఇంకో నెయ్యి బేచం, ఇంకో రోగుతో. అది ఫస్ట్ టైం ఏమంటే దాదిని ఒక అమ్మ రూపంలో, మాతృ రూపంలో నేను చాలా దగ్గరగా అనుభవం చేసాను అనమాట. పండుగ ఉంటే నేను ఇంటికి ఎట్లా వెళ్తావు? ఫస్ట్ టైం అనమాట అది. తర్వాత నెక్స్ట్ ఇంక మధ్యలో ఇంకా మళ్ళీ అందరి దాదులతో అనుభవం చేస్తున్నాను, కానీ ఇంకా సేవలో ఇన్వాల్వ్ అయినప్పుడు దాది ఆఫీస్లో అప్పుడు ఇంకా చాలా అనుభవాలంటే చాలా అనుభవాలు. నిజంగా దాదీల అనుభవం అనేది బ్రహ్మబాబాతో మమ్మతో మనం చూడలేదు, కానీ దాదీలు కూడా అదే సమానం అనమాట. మమ్మ బాబా సమానమే అనమాట. వాళ్ళు దాంట్లో ఎటువంటి తీసిపోరు అనమాట. వాళ్ళు ఎంత నిర్మాణత అంటే ఎంత నిర్మాణత. అంత పెద్ద దాదీలు అయి ఉండి కూడా వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ జానకి దాది వచ్చినారు అనుకోండి, జానకి దాది వచ్చినారు లేదా గుల్జార్ దాది వచ్చినారు, వీళ్ళు చిన్న బ్రహ్మిణి అయిపోతారు. 100 years దాది 90 years 94 years లో నేను చూశాను. చిన్న బ్రహ్మిణి అయిపోయేసి వాళ్ళకి నాప్కిన్ అందివ్వడము, టోలీ అందివ్వడము. వాళ్ళు పరస్పరం ఎంత కలిసిమెలిసి ఉంటారు. దాదులను చూసి ఆ ప్రేమ అనేది వాళ్ళకి ఎప్పుడు తగ్గు. చూడండి, వాళ్ళ మధ్యలో వస్తున్నాయి ఎప్పుడైనా ఈర్ష్యా ద్వేషాలు దాదీల మధ్యలో. సో ఏ దాదికి ఆ స్టేటస్ ఉంది, ప్రతి ఒక్క దాదికి వారి స్టేటస్ ఉంది. కానీ ఏ దాది అయితే ఇట్లా జానకి దాది ఇక్కడ కూర్చుంటే పక్కన ఇట్లా కూర్చుంటే దాది ఇట్లా తిరిగి కూర్చొని టోలీ చేతికి అందిస్తారనమాట దాదికి పంచడానికి. ఈ రకంగా దాది సాయంత్రం పూట ఆఫీస్ వాళ్ళకి యోగం చేయించేవాళ్ళు అనమాట. ఆఫీసు కాటేజ్ వాళ్ళకి యోగం చేయించేవాళ్ళు డైలీ. చేయిస్తుండే టైంలో మేము రోజు వెళ్తుంటే దాది చాలా దృష్టి ఇస్తారనమాట. పవర్ఫుల్ గా దృష్టి ఇస్తారు. ఎంత పవర్ఫుల్ గా దృష్టి ఇస్తారంటే ఒక్కొక్కరికి దృష్టితోనే వాళ్ళు పసిగట్టేస్తారన్నమాట మనం ఏమి అనే విషయం. ఇట్లా యోగంలో ఎవరైనా మనం కళ్ళు మెదుపుతున్నాం కదా, కళ్ళు మెదుపుతున్నాము అంటే దాది అనేవాళ్ళు అనమాట, ఆప్కి ఏకాగ్రత నీయే, आप मगन में नहीं है, मगन अवस्था में नहीं है. మీరు యోగంలో నిమగ్నమై లేరు. మనం అనుకుంటాం మన మనసు కరెక్ట్ గా ఉంది అనేసి, కానీ వాళ్ళు దృష్టితోనే వాళ్ళు చెప్పేస్తుంటారు అనమాట మనకు ఏకాగ్రత యొక్క శక్తి ఏమి అనేసి. చాలా చక్కగా ఒకసారి దాది సాయంత్రం పూట క్లాస్ లో అంటే కలుస్తుండే టైంలో ఒక మాట చెప్పేవాళ్ళు అనమాట. ఆత్మకు చైతన్య శక్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఆత్మ చైతన్యం అంటాం కదా, ఆత్మ చైతన్యమా జడమా? ఆత్మ చైతన్యము అని ఎందుకు చెప్తాము? దాది ఈ రకంగా క్వశ్చన్ అడిగినారనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నాం కదా. ఆత్మ చైతన్యం ఏ రకంగా తయారైంది అంటే ఆత్మలో నడిచేటువంటి సంకల్ప శక్తి ఆధారంతోనే ఆత్మ చైతన్య శక్తి అని చెప్తాం అనమాట. ఆత్మ ఒక చైతన్యము అని చెప్తామన్నమాట. ఇంత సింపుల్, కానీ మనకు టచ్ కాదు. సో ఆ సంకల్ప శక్తి దాది గారు సాయంత్రం పూట యోగం చేయించేటప్పుడు అడిగేవాళ్ళనమాట, ఇంతసేపు యోగం చేసినావు కదా,
ఏం సంకల్పం వచ్చింది? ఏం సంకల్పం వచ్చింది? ఏం సంకల్పం వచ్చింది? ఏమైనా సంకల్పం వచ్చిందని చెప్తే దాది అనేవాళ్ళనమాట, నీ యోగం ఇంకా పవర్ఫుల్ లేదు. సంకల్పంలో కూడా సైలెన్స్. అట్లా ఉందా మన యోగం? చూడండి, మన యోగంలో సంకల్పంలో కూడా సైలెన్స్. అంత పవర్ఫుల్ గా ఉందా? బాప్ సమాన అవస్థ అంటాం కదా, సంపూర్ణ అవస్థ అంటాం కదా. మన సంకల్పంలో కూడా సైలెన్స్ స్థితి వచ్చిందా మనకి యోగంలో? సంకల్పంలో కూడా అరగంట సేపు చేస్తే పూర్తిగా సైలెన్స్ అనుభవం చేయాలి. ఎంత దాది లవ్ఫుల్లో అంతే లాఫుల్, పూర్తి లాఫుల్ అనమాట. ఈ 100 years వాళ్ళకి ఇప్పుడు దాదాపు, ఇప్పుడు March 25th వస్తే 100 years కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ నియమాలలో, వాళ్ళ జీవితాల్లో ఒక్క రోజు కూడా అమృతల మిస్ చేయరు, మురళి మిస్ చేయరు, తినేటప్పుడు మాట్లాడరు, ఏ మెడిటేషన్ మిస్ చేయరు. నిరంతర ఆత్మిక దృష్టి వాళ్ళది. ఈ టైంలో దాదుని చూస్తే అనిపిస్తుంది వాళ్ళొక ఫరిస్తా, ఒక చైతన్య దేవత. సో మనకున్నది ఇప్పుడు ఒక్కరే ఒకరు దాది. అవునా? ఇంకెవరైనా దాదులు ఉన్నారు చెప్పండి? ఒక్కరే ఒకరు దాది. సో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మనం నేర్చుకోలేదనుకో, వాళ్ళు చూస్తే మనం తీసుకోలేదనుకోండి, తర్వాత మనల్ని చాలా బాధపడతాం. ఉన్నప్పుడు మనం ఏం తెలుసుకోలేదని. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, నాన్నగారు ఉంటారు, తాతగారు ఉంటారు, చెప్తూ ఉంటారు, ఎన్నో చెప్తారు పిల్లలకి, ఇట్లా నడుచుకోండి, అట్లా నడుచుకోండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అనేసి. అప్పుడు మనం డోంట్ కేర్ చేస్తాం అనుకోండి, జీవితంలో ఎంత బాధపడతారు, తర్వాత చాలా పశ్చాత్తాపం ఉంటుంది కదా. సో ఇప్పుడు మన దాదులు అనేవాళ్ళు మనం సంపూర్ణ స్థితిని పొందుకునేదానికి, సంపన్న స్థితిని పొందుకోవడానికి ఇంకా ఎవరినో ఒకరినో ఇద్దరినో ముగ్గురినో అట్లా బాబా ఎగ్జాంపుల్ గా పెడుతూ ఉంటారు అనమాట. డ్రామా అనుసారంగా వాళ్ళ ఎగ్జాంపుల్ అయి ఉన్నాడు అనమాట. సో ఆ టైంలో వాళ్ళని చూసి మనం వాళ్ళ సమానము, బాబా సమానము. వాళ్ళ అమృత వేళ ఇంకొక విషయం, దాది దగ్గర చాలా క్లోజ్ గా అనుభవం చేసే విషయంలో అంత తొందరగా దాది ఎవరిని సమర్పించేయరు అనమాట. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ దాది. సమర్పిత అంటే చాలా ఎకానమీ దాది. ఎకానమీ అంటే పైసా కూడా వేస్ట్ చేయలేరు అనమాట. దాది ఉద్దేశం ఏంటి? సేవ చేయాలా, భాగ్యం తయారు చేసుకోవాలా. సెంటర్లో కూడా అదే కదా, అవునా కదా? సో టీచర్లకి వెళ్ళి కూడా దాదీలు అదే ట్రైనింగ్ ఇస్తారనమాట, ఎకానమీ బేస్ లో ఎట్లా సెంటర్లు నడిపించాలని. వాళ్ళు స్వయం నడుచుకుంటారు కాబట్టి వేరే వాళ్ళని కూడా ఆ రకంగా నడిపించాలనుకుంటారు. సో నా సమర్పిత జీవితం దగ్గర 12-14 సంవత్సరాల తర్వాత సమర్పిత జీవితం స్టార్ట్ అయింది. అందరికి సమర్పిత చేయలేదు అదే దాన్ని. వేరే వాళ్ళు, నేను అప్పుడు ఆలోచించాను, వేరే డిపార్ట్మెంట్ లో ఉంటే 5 ఏళ్ళకి సమర్పిత అయిపోతారు, కానీ మా డిపార్ట్మెంట్ లో దాది అంత తొందరగా సమర్పించారు. చాలా చూస్తారన్నమాట, చాలా చూస్తారు. ఉంటారా వెళ్ళిపోతారా, ఉంటారా వెళ్ళిపోతారా, ఉంటారా వెళ్ళిపోతారా. ఎన్ని పరీక్షలు అంటే అన్ని పరీక్షలు, అన్ని రకాలుగా చెక్ చేస్తారు. చెక్ చేసి దాది ఇష్టపడితే అప్పుడు పంపిస్తారన్నమాట. నాకు మధ్య అడిగేవారనమాట. నేను అడుగుతున్నాను दादी दादी मुझे समर्पित कराना है, क्यों? आपके घर की तरफ से कोई कमी है అనేవాళ్ళు అనమాట. దాది నన్ను సమర్పించ చేయండి అంటే అప్పటికి నాకు 7 years అయిపోయింది. నీకు ఇంటి నుంచి ఏమైనా తక్కువ ఉందా అని అడిగారు దాది. నేను దాదీతో అన్నాను,
मैं सब कुछ छोड़ के यहाँ आया हूं समर्पण होने के लिए. तो కమి की बात नहीं है. నేను అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసింది సమర్పిత అయ్యేందుకు, పూర్తిగా తక్కువ విషయం కోసం కాదు. సో ఈ విషయం దాది ఎప్పుడైతే విన్నారో, నా విషయంలో మాత్రం, నా జీవితంలో దాది ఒక చెయ్యి వరదాని హస్తం అనేది నిరంతరం తలపైన నేను ఫీల్ అవుతూనే ఉంటాను. మున్నిబేన్ తెలుసు కదా మీ అందరికి, ఎక్కడ మున్నిబేన్ కనపడిస్తే అక్కడ దాది వెంటనే చెప్పా, इनका बहुत समय हो गया, इनका डायरेक्ट समर्पण करो, डायरेक्ट सरेंडर करो, डायरेक्ट सरेंडर करो. నేను అప్పుడు అనుకునేవాను అనమాట, నేను సమర్పిత అయినా కాకపోయినా పర్లేదు, బాబా హృదయంలో నేను సమర్పిత ముద్ర అనేది నాకు పడిపోయింది. ఎందుకంటే దాది మనసులో వచ్చిందంటే అది బాబా మనసులో వచ్చినట్టే. సో ఇంకా చెప్పాలంటే దాది చాలా కాన్ఫిడెంటల్ గా ఉంటారనమాట. ఇక్కడ విషయాల్ని అక్కడ, అక్కడ విషయాల్ని ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అంటే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, మనం ఈరోజు ఇక్కడ ఏదైనా విన్నామనుకోండి, తర్వాత మధ్యాహ్నంకో సాయంత్రంకో లేదా రేపు ఇంకెక్కడన్నా అవి బయట చెప్పేస్తామా కదా. 10 మాటలు అంటే కనీసం ఒకటన్నా బయట చెప్పేస్తామా కదా. దాది అట్లా కాదనమాట. ఎక్కడిది అక్కడ ఎంత విషయాలైనా సరే చాలా గంభీర అవస్థ. గంభీరత అంటే గంభీరత. మనం సంపూర్ణ స్థితిని పొందాలా అంటే మన లోపల గంభీరత అనేది గుణము చాలా అవసరం. మూడు స్టాక్ అంటారు చూడండి. మనం జ్ఞానం చెప్తూ ఎట్లయిపోతుందంటే మన నోట్లో ఏదో ఒకటి మాట్లాడాలనేసి పర్వాలేదు ఏదో కనిపిస్తే బాగున్నారని స్టార్ట్ చేసి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిపోతాం. అవునా కాదు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామో మనకే తెలియదు. కానీ అదవుతుంది. మన మాటలు మన ఆలోచనలు ఉదయం లేచి రాత్రి పడుకునే లోపల మనకు లెక్క పెట్టే విధంగా ఉండాలా. ఆ రకంగా ఉంటుందా మన మాట, మన ఆలోచన. ఎప్పుడు మన మాట, మన ఆలోచన ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే లోపల లెక్క పెట్టే విధంగా ఉంటుందో అప్పుడు మన పరంధామ స్థితిని బాగా అనుభవం చేయొచ్చు. ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారు కదా వాళ్ళు ఎక్కువసేపు పరంధామంలో ఉండలేరు. వాళ్ళు గమనించుకోండి. అందుకనే మనం రోజంతట్లో చాలా సైలెన్స్ ని, ఎంత సాధ్యమైతే అంత సైలెన్స్ ని బాగుల దగ్గర విశ్వస్తనే అది ఎంత అవసరమో అంత మాట్లాడతారు. మైండ్ వాళ్ళ ఎకానమీ అనేది మనం ఎక్కడ తీసుకుని రావాలా అనేది దాది దగ్గర మనం పర్ఫెక్ట్ గా చూడొచ్చు. ఎకానమీ, ఏకరస అవస్థ, ఇది దాదీలు ప్రాక్టికల్ ప్రూఫ్ అన్నమాట. దాది అందరూ టీచర్కి పెద్దకి అందరూ కష్టపడుతున్నారు, లిఫ్ట్ వేపిద్దాం ఆఫీస్కి అంటే क्यों? मैं कुछ छेड़ के आएंगे तो बहने क्यों नहीं चढ़ेंगी? ఆఫీస్ కోసం లిఫ్ట్ కూడా కనీసం మాకు 2 ఏళ్ల కింద వేయించినారు. మరి ఫస్ట్ ఫ్లోర్ లో ఆఫీస్ ఉండేది, చూసే ఉంటారు అందరూ. కార్పెంటరీ డిపార్ట్మెంట్ ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేది. పెద్దకేళ్ళు అందరూ కష్టపడుతున్నారు మెట్లు ఎక్కేకి, లిఫ్ట్ ఎక్కిద్దాము అంటే లేదు, నేను మెట్లు ఎక్కుతాను, మిగతా వాళ్ళు ఎక్కడా. దాది అంత ఎకానమీ, మరి అంత యంగ్, 100 years దాది, యంగ్ దాది. ఎవరు లేరు ఈ రకంగా యజ్ఞంలో. 100 సంవత్సరాలైనా కూడా ఏ రోజు కూడా వాళ్ళకు ఏజ్ అయిపోయింది, వయసు అయిపోయింది అనే సంకల్పమే ఎప్పటికీ రాలేదు. ఎప్పుడు మేము ఇంకా యువత అనే ఫీలింగ్, ఇంకా ఇప్పుడు పరిగెత్తాలా, సేవలు చేయాలి, అక్కడ ఇక్కడ ఆ దేశం ఈ దేశం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ మాకు ఆఫీస్లో లిఫ్ట్ తయారైంది. మాకు టీచర్కి అందరూ కష్టపడేవాళ్ళు. అడగండి మీరు టీచర్కి వెళ్తూ, చాలా మంది మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఎక్కలేరు, అయినా కూడా దాది వద్దనేవాళ్ళు. అంటే అంత ఎకానమీ.
దాది ఇట్లా దృష్టి ఇచ్చే టైంలో హాల్లో కూర్చొని ఉంటాం, ఎక్కడో కూర్చొని ఉంటాం అనమాట, ఎక్కడో కూర్చొని ఉంటాం. కానీ వాళ్ళ దృష్టి అనేది, వాళ్ళ అబ్జర్వేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఎక్కడో కూర్చొని దాది కనిపించింది కదా అనుకుంటాం. మళ్ళీ దాది ఆఫీస్కి వచ్చేప్పుడు అడుగుతారు, ఆజ్ ఆప్ జుట్కా కాయనా, తూగినావు కదా ఈరోజు నీ యోగంలో. నాకు అనిపిస్తుంది వీళ్ళు మనల్ని కూడా ఎంత గమనిస్తున్నారు. ఎప్పుడు అట్లా మనం గమనించగలుగుతాం? ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ముగ్గురా, నలుగురు. సో ముగ్గురు పిల్లలు సమానంతో ఈ పరివారాన్ని మీరు గమనిస్తున్నారా? ఆలోచించండి. ఇంకా ఆ రకంగా చూసుకోండి. అది వచ్చినప్పుడు మీరు పాప సమానమైనప్పుడు, అది వచ్చినప్పుడు మీరు సంపూర్ణ స్థితిని చేరుకున్నప్పుడు. ఇది దాదీల దగ్గర నేను దగ్గరగా చూసింది. దాదీ కాటేజ్ లో 24 గంటలు సేవలు చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఎంత ఉంటారో, మిగతా ఎంతమంది విశ్వంలో ఉన్నారో అందరూ ఒకటే వాళ్ళకి. వాళ్ళ సేవ చేస్తారు, వాళ్ళు భాగ్యం తయారు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానం. బేహద్దు దృష్టి. ఈరోజు వస్తుంది, ఈరోజు నుంచి ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేస్తారా? మీరందరూ ఇంట్లో మీకు ముగ్గురు ఉన్నారంటే ఆ ముగ్గురు ఎంతనో మొత్తం పరివారం అంతా కూడా అంతే. ఆ ఫీలింగ్ మీకు వచ్చినప్పుడు మీరు ఫీల్ చేయండి, నేను బాబు సమానానికి దగ్గర అవుతున్నాను అనేసి. ఆ బేహద్దు దృష్టి, ఆ వృత్తి మనలో ధారణ కావాలి. నేను ఈ రోజుకి మా అమ్మ నాన్న చెప్తాను, వీళ్ళంతా మీరు అంతే. ఎక్కడ కూడా లేదు, మీరు ఫీల్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరున్నారు, వీళ్ళున్నారు. ఏదో ఒక జనంలో ఒక కొడుకు అయి ఉండొచ్చు, ఒక అన్న అయి ఉండొచ్చు, ఒక తమ్ముడై ఉండొచ్చు. ఇది ఈశ్వరీయ పరివారం. సో దాదీల దగ్గర మనం అదే చూస్తాం అన్నమాట. ఎంత పెద్ద పరిస్థితి రాని, ఒకసారి దాది ప్రయాణం చేస్తున్నారు, లీలాబాయ్ ఉన్నారు, బాల్గురుబాయ్ ఉన్నాడు. ఆయన డ్రైవింగ్ చేసే ఆయన బాల్గురుబాయ్ అనమాట. ఒక యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్. కానీ దాదీకి మాత్రం ఏమీ కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బాబాకు రైట్ హ్యాండ్ అయి ఉంటారు, బాబా వాళ్ళకు ఛత్రఛాయిగా నిలిచి ఉంటారు. ఇంత కూడా దాదీకి ఏం కాలేదు. మాకు ఆశ్చర్యం వేసింది, ఆ కారు ఎట్లా క్రాష్ అయింది, కానీ దాదీకి మాత్రం ఏం కాదు. సో వారి దగ్గర అంత జరిగినప్పుడు కూడా తిరిగి వాళ్ళని ఎవరిని తప్పు పెట్టరు. వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర ఉండేటువంటి విశేషత ఇదే అనమాట. దాదీల దగ్గర, బాబా దగ్గర ఏమంటే మనం నేర్చుకోవాల్సింది, వాళ్ళు తప్పు పెట్టరు అనమాట. చిన్న పొరపాటు చేయగానే మనం ఎన్ని తప్పులు పెడతాం, వాళ్ళు తప్పు పెట్టరు. డ్రామా పైన, పరివారం పైన అంత నమ్మకం వాళ్ళకి. ఒక్కసారి దగ్గర తీసుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ఎట్లన్నా ఉంది, వాళ్ళకి పాలన ఇస్తూనే పోతారు. తీసారనమాట. ఈరోజు లౌకికంలో మనం చూస్తాం, 10 మందికి జాబ్ ఇచ్చినారంటే, ఎవరిలో ఉన్న తప్పులు కనిపించినాయంటే నెక్స్ట్ డేనే వాళ్ళని తీసేస్తారు. కానీ వీళ్ళు అట్లా కాదు. దాదీలు అంటే దాదీలే. ఒక్క మాట వాళ్ళు ఎవరిని తప్పు పెట్టలేదు. దాది ఎంత పెద్ద పొరపాటు జరిగిందా కూడా అంత నమ్మకం ఉంటుంది, అంత ప్రేమ కూడా ఉంటుంది అన్నమాట. ఎంత దాది యాక్టివ్ అంటే, ఎంత అలర్ట్ అంటే, లీలాబాయిని మీరు చూసే ఉంటారు చాలా మంది, బ్రహ్మణి చేతిలో ఉంటారు చూడు లీలాబాయిని. వాళ్ళు చాలా పర్సనాలిటీ అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దాది వాళ్ళని తీసుకుని పోతున్నారా, వీళ్ళు దాదిని తీసుకుని పోతున్నారా అనేసి. ఒక్కొక్కసారి మా ఆఫీస్లో ఉండేవాళ్ళు ఇట్లా మెట్లు ఎక్కేటప్పుడు చెయ్యి ఇస్తే ఇట్లా తీసేస్తారు, టక్క 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 ఎక్కేస్తారు. మీకు అంత యాక్టివ్నెస్ ఉందా? అంత యూత్నెస్
లేదా అనుకుంటారా మాకు ఇప్పుడు 60 ఏళ్ళు అయిపోయింది, 70 ఏళ్ళు అయిపోయింది, మాకు చేత కాదు అనుకుంటారా? సో ఆత్మ అవినాశి, ఆత్మ అజర్, అమర్. సో ఎప్పుడైతే ఆ స్మృతిలో మనం స్ట్రాంగ్ గా ఉంటామో, ఎంతెంత ఆ అనుభవంలో స్ట్రాంగ్ గా ఉంటామో, అంతంత మనం శరీరానికి కూడా చాలా యూత్ ఫీలింగ్, ప్రాయంగా ఉన్నామనే ఫీలింగ్ మనకి తీసుకుని వస్తుంటుంది. సో ప్రతి పరిస్థితిలోనూ చెప్పాను కదా, వాళ్ళ ప్రతి సమయంలో కూడా త్రికాలదర్శి అయి ఉంటారు. అంటే నేను ఒక శబ్దం యూజ్ చేస్తాను ఇప్పుడు, దీన్ని మీరు గమనించండి. డ్రామాకు అతీతంగా వెళ్ళడం అవుతుందా? అవుతుందా? డ్రామాకు అతీతంగా వెళ్ళడం, దాన్ని బాబా మనకు డ్రిల్ రూపంలో చేయిస్తూనే ఉంటారు. ఎట్లా చేయిస్తారు? ఇప్పుడిప్పుడే పరంధామవాసి, ఇప్పుడిప్పుడే సత్యుగివాసి, ఇప్పుడిప్పుడే పూజ్య స్వరూపం, ఇప్పుడిప్పుడే ఫరిస్తా. సో ఏదన్నా సమస్య రాని, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు, ఏమి, ఎలా, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఈ అన్ని క్వశ్చన్ మార్క్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసేసి మీరు పరంధామ స్వరూపంలోకి వెళ్ళిపోండి. పరంధాంలో డ్రామా ఉందా? పరంధాంలో డ్రామా ఉందా? పాత్రలు ఉన్నాయా? సంబంధాలు ఉన్నాయా? పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడిప్పుడే ఇక్కడ ఉన్నారు, ఇప్పుడిప్పుడే పరంధాం. ఈ సెకండ్, ఒక్క సెకండ్ లో మీరు అందరూ అనుభవం చేయండి. ఈ ఒక్క సెకండ్ లోనే వెంటనే పరంధాం అంటే నిద్ర కాదు, బాబాకు దగ్గరగా. వెళ్ళారా పరంధామానికి? బాబా సెకండ్ అంటారు, మీకు ఇంకా 30 సెకండ్ల కన్నా ఎక్కువ టైం దొరికింది. వెళ్ళారా పరంధామానికి? బాబా దగ్గర కూర్చున్నారా? పాత్రను మర్చిపోయినారా? మీ పాత్రను మీరు మర్చిపోయినారా? మీ పాత్రను కూడా మీరు మర్చిపోయినప్పుడు, అప్పుడు మీరు ఏదైతే ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారో ఆ పాత్రను కూడా మర్చిపోయి మీరు పరంధామంలో కూర్చున్నప్పుడు మీరు అతీత స్థితికి, కర్మాతీత స్థితికి చేరువగా పోగలుగుతారు. ఒక్క నిమిషం కోసం మీ పాత్ర మీరు మర్చిపోతే ఏమైంది? అప్పుడు మీ సమస్యలన్నిటి నుంచి కూడా మీరు దూరం అవుతారు. ఎప్పుడైతే మీ మనసు సైలెన్స్ అయిపోతుందో, సమాధానం కూడా మీ బుద్ధికి ఆటోమేటిక్గా టచ్ అవుతుంది. అందుకనే అనాది ఆది స్వరూపాలు, వాళ్ళిట్లా వీళ్ళిట్లా, వారు వీళ్ళు ఉందా? దాదీల దగ్గర, బాబా దగ్గర ఉందా? అది దాదీల దగ్గర ఉందా? అది మీ ముందు ఎంతో మంది అనేక రకాల ఆత్మలు ఉన్నారు. ఒకరంటే పడతారు, ఒకరంటే పడరు. అవునా? ఒకరంటే ఇష్టము, ఇంకొకరంటే కష్టము. ఒకరంటే ప్రేమ, ఇంకొకరంటే ద్వేషము. ఈ రకంగా ఉందా? లేదా అందరి ప్రతి ప్రేమ ఉందా? జ్ఞానం సహజము, అందరి ప్రతి ప్రేమ, అందరి ప్రతి శుభావన. నేను ఈరోజు మీకు 3 మాటల్లో 3 పాయింట్స్ చెప్తాను. దాదీల దగ్గర నేను చూసిండే మాటలు నేను చెప్తున్నాను. వాళ్ళు నిరంతరం అనాది స్థితిని అనుభవం చేస్తూనే ఉంటారు. ఈ స్థితితోటి ప్రతి ఒక్కరి ప్రతి మనకు సమాన స్వరూపం వస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ మనం నెగిటివ్ స్థితిని చూసేది మానేస్తాం. పరంధామంలో ఎవరి దగ్గర నెగిటివ్ ఉందా? ఏ ఆత్మ దగ్గరైనా నెగిటివ్ ఉందా? ఏ ఆత్మ దగ్గరైనా
వీళ్ళ సంస్కారాలు బాగాలేవని ఉందా, వీళ్ళ ఆలోచనలు బాగాలేవని ఉందా, వీళ్ళ కర్మలు బాగాలేవని ఉందా, మన సత్యగుణంలో ఉందా? ప్రతి సమయము మనము ఇదే దృష్టికోణంతో అనాది ఆది పూజ్య స్వరూపంలో ప్రతి ఒక్కరిని మనం బట్టి చేసినప్పుడు మాత్రం కాదు, బట్టి చేస్తాము, ఈ స్వరూపంలో మనం ఫుల్గా ముందర ఉంచుకుంటాము. తక్కని టైంలో అదే రకంగా ఉంటుందో. ఒక వ్యాపారస్తుని దగ్గర పోతారు, ఒక కూరగాయల అతని దగ్గరికి వెళ్తారు, అక్కడ కూరగాయలు కొంటున్నారు. ఏ దృష్టికోణంలో కూరగాయలు కొంటున్నారు? ఏ దృష్టికోణంలో కూరగాయలు కొంటున్నారు? వాళ్ళు అమ్ముతున్నారు, నేను కొంటున్నాను, ఇంతే ఉందా? లేదా మీకు అపరాపన ఫీలింగ్ వస్తుందా? నేను ఫీల్ చేస్తాను. ఒక ఆటో ఎక్కినా అతన్ని అపనాపన ఫీలింగ్ చేస్తాను. ఒక కూరగాయల అతని దగ్గర ఒక దోసకాయ కొన్నా వాళ్ళని ఆమెని అపనాపన ఫీలింగ్ చేస్తాను. ఎప్పుడు వస్తుంది ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన సంపన్న స్థితి వచ్చినట్ట. లెక్కేసుకోండి మీరు, మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నాం అనేది. సంపన్న స్థితి, సంపన్న స్థితి మనం రోజు మురళిలో ఉంటున్నాము, చదువు అనుకుంటున్నాము, యోగం చేస్తున్నాము, మురళి వింటున్నాము, దారం నడుచుకుంటున్నాము, ఎవరితో గొడవ వేసుకోవట్లేదు, అందరి దగ్గర మధురంగానే ఉంది. కానీ ఎప్పుడైతే బేహద్ద దృష్టి, అపనాపన ఫీలింగ్ వస్తుందో, సమస్యల టైంలో సమాధాన స్వరూపులై ఉంటాము, ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాము, అప్పుడు సంపూర్ణ స్థితి అనేది వస్తుంది. మనం ప్రాక్టికల్ గా చూసుకోవాలా, యోగంలో చూసుకునేది కాదు సంపూర్ణ స్థితి అనేది. మన నిజ జీవితంలో అడుగడుగునా ప్రాక్టికల్ గా గమనిస్తూ పోవాలా. వీళ్ళ దగ్గర మన వ్యవహారం ఎట్లుంది, ఇప్పుడు అనేకలకి హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఎట్లా దాన్ని ఫేస్ చేస్తున్నాను? కష్టంగా ఫేస్ చేస్తున్నానా, లేదా ప్రకృతికి శక్తినిచ్చి మీ హెల్త్ని సెట్ చేసుకుంటూ నడుచుకుంటున్నారా? ఇక్కడ సంపన్న స్థితి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ వస్తాను. ఈరోజు నేను మీకు ఒక పాయింట్ చెప్తాను. ఎవరికైతే ఇప్పుడు హెడేక్ వస్తుంది, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హెడేక్ వస్తాను, నాకు ఎక్కువగా హెడేక్ వస్తుంది అంటుంటారు, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటుంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బీపీ, హెడేక్, షుగర్, ఇవి ఏదైతే ప్రాబ్లమ్స్ మీరు చెప్తూ ఉంటారు కదా, వీటన్నిటికీ మీకు టైం దొరికినప్పుడల్లా కూడా ఈ పంచతత్వాలకు చాలా ప్రేమగా సకాశ ఇవ్వండి. మీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా న్యాచురల్ గా రెడ్యూస్ అవుతాయో లేదో మీరు చూడండి. ఇది కూడా నేను ప్రాక్టికల్ గా నేను చూస్తాను. నేను 3 సార్లు కింద పడి బ్యాక్ ప్రాబ్లం, నాకు పైన డైనింగ్ లో సెకండ్ ఫ్లోర్ డైనింగ్ నుంచి నివాసి డైనింగ్ వరకు మెట్ల జారి కింద పడ్డాను. బాత్రూమ్ లో కింద బయటకు వస్తే జారి కింద పడ్డాను. ఇంత హెవీ పర్సనాలిటీ జారి పడుతుందంటే అంత ఈజీ కాదు సెట్ కావడం. చిన్నప్పుడు ఒకసారి పడ్డాను, 3 సార్లు కింద పడ్డాయి. దాని నుంచి నేను రికవరీ అయిపోయినాను అంటే మెడిసిన్స్ తో కాదు. ఎంతెంత మనం పంచతత్వాలకు శక్తిని ఇస్తూ పోతామో మన శరీరం కూడా శక్తిశాలిగా తయారవుతుంది. దారి దగ్గర తెలుసుకుంది ఇదే అనమాట, సైలెన్స్. ఆ సైలెన్స్ కి ఆధారం అనాది ఆది స్వరూప. నిరంతరము ప్రతి కర్మలో కూడా సో మీరందరూ కూడా దీన్ని ఈరోజు తెలుసుకున్నారు, పొందుకున్నారు. దాన్ని కంటిన్యూగా ఉంచుతారని ఆశిస్తున్నాను. ఓం శాంతి.